దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రక్త మాంసాల్లో మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు ఈ శరీర ఆశలు, నేత్రాశ, జీవపు డంబములో మనం పడిపోతూ ఉంటాం. ఒక్కోసారి దేవునికి ఆయాసాన్ని, దుఃఖాన్ని పుట్టిస్తూ ఉంటాం. పాపము చేసి దేవునికి దూరమైపోతూ ఉంటాం. అవిధేయతలో పడిపోయి, అపవిత్రలో పడిపోయి దేవునికి బాధను కలిగిస్తూ ఉంటాం. తద్వారా మనము దేవునికి దూరమైపోతూ ఉంటామండి. అయితే దేవుడు మీకు ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఈ దినమున చూద్దాము. లేఖన భాగము మలాకీ పుస్తకము 3వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే దేవుడు ఈ రీతిగా మాట్లాడుచూ ఉన్నారు. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మార్పు లేని వాడు కాబట్టి యాకోబు సంతానం లయం కాలేదంట. ఈనాడు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఆయన మార్పు లేని వాడు కాబట్టి మనం ఇంకా లయం కాకుండా ఉన్నాం. ఆయన మార్పు లేని వాడు కాబట్టి మనం ఇంకా బ్రతుకుచున్నామండి. ఆయన కృప కలిగిన దేవుడు కాబట్టి మనం ఇంకా బ్రతుకుచున్నాం. లేదంటే మనము చేసేటటువంటి పనులు, మన ఆలోచనలు, మన క్రియలు, మన చెడ్డ బుద్ధి, మన ప్రవర్తన విధానం భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉంటూ ఉంటాము. ఒక్కొక్కసారి ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మార్పు లేడు వాడు కాబట్టి మొదట మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టి పరలోక రాజ్యాన్ని ఇస్తానని వాగ్దానం చేసి ఇచ్చాడు కాబట్టి మనం ఇంకా బ్రతికి ఉన్నాం. ప్రియులారా, లయము కాకుండా ఉన్నాం. ఆ మాటలే మనకు తెలియచేస్తున్నాడు. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు దేవుణ్ణి భయంకరంగా వేధించారు, శోధించారు. ఆయన ఆజ్ఞలను, కట్టడలను, విధులను అనుసరించకుండా వారి ఇష్టానుసారంగా జీవించారు. ఐగుప్తు దేశం నుంచి, బానిసత్వంలో నుంచి అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసి విడిపించి వాగ్దాన దేశంలో ప్రవేశపెడితే వారి ఇష్టానుసారంగా జీవించి దేవుని కట్టడలను, విధులను గైకొనకుండా వదిలివేసి దేవునికి కోపాన్ని పుట్టించారు, అసహ్యాన్ని కలిగించారండి. ఈనాడు మనము కూడా అంతేనండి. రక్షించబడిన మనము, దేవుని మార్గములో ఉండవలసిన మనము, పరిశుద్ధ జీవితము చేయవలసినటువంటి మనము, పవిత్రంగా మన మార్గములను నడవలసిన మనము అనేక శారీరక బలహీనతల్లో పడిపోయి, ధనాపేక్షలో పడిపోయి, అధికార మోజులో పడిపోయి, రకరకాల బలహీనతల చేత మనం పడిపోయి వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాము. దేవునికి కోపాన్ని పుట్టిస్తున్నామని. అయితే దేవుడు అంటున్నాడు, నేను మార్పు లేని వాడను కాబట్టి మీరు లయం కాకుంటున్నారు. నేను మార్పు లేని వాడను కాబట్టి మీరు లయం కాలేదు. నేను మార్పు లేని వాడను, నేను మీకు పరలోక రాజ్యాన్ని ఇస్తానని వాగ్దానం చేశాను. పరలోక రాజ్యాన్ని ఇస్తాను. అయితే దాన్ని మీరు పోగొట్టుకోబాకండి. మళ్ళుకొనండి నా తట్టు, పశ్చాత్తాప్తులు వండి, మీ పాపములను విడిచిపెట్టి, మీ అవిధేయతలను విడిచిపెట్టి, మీ బలహీనతలు మానుకున్న ఆ మార్గంలోకి రండి. మీకు పరలోక రాజ్యం ద్వారం తెరిచి ఉంటుందని ఆయన అంటున్నాడు. ప్రియమైనటువంటి ప్రజలారా, ఓ సహోదరి, సహోదరుడా, నీకేదైనా బలహీనత ఉంటే, నీకేదైనా అవిధేయత ఉంటే ఈ దినం ఒప్పుకొని విడిచిపెట్టండి. ఆయన మార్పు లేనివాడు. కృపా కనికరం చూపించి మనల్ని బలపరిచి ఈ విశ్వాసయాత్రలో ముందుకు నడిపించి పరలోక రాజ్యంలో మనల్ని ప్రవేశింపజేస్తాడు. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.